హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకు అమ్మ అనే పదం గుర్తుకు రాగానే మన మనసు కూడా ఆనందంతో నిండిపోతుంది. అలాంటిది అమ్మ మన ఓల్డ్ తెలుగు సినిమాలు చూడగానే నమస్కరించేలా ఉండేవారు. ఇప్పటి కాలంలో అందరూ మోడ్రన్ మదర్స్‌గా మారిపోయారు. ఇక ఈ వీడియోలో అప్పటి మాతృమూర్తుల గురించి, అలాగే ఇప్పుడు మోడ్రన్ మదర్స్‌గా చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబ్‌ను సపోర్ట్ చేయవలసిందిగా మీకు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక మనం ఓల్డెన్ గోల్డెన్ మూవీస్ కాలంలోకి వెళితే మనకు అమ్మ అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు నిర్మలమ్మ. చూసారా? ఆమె పేరులోనే అమ్మ ఉంది. అదే ఆమె ప్లస్ పాయింట్. ఆమె ఎన్నో సినిమాల్లో అమ్మగాను, బామ్మగాను నటించారు. అసలు విచిత్రం ఏమిటంటే ఆమె మంచి యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు కూడా అమ్మ పాత్రలు, ముసలి పాత్రలు ఎక్కువగా వచ్చేవి అంట. అలా స్వతహాగా ముడతలు పడకపోయినా మేకప్ వేసుకొని మరీ ముసలివారిగా నటించేవారు. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు ఎన్నో దశాబ్దాల పాటు స్టార్ హీరోస్‌కు అమ్మమ్మగా, నాయనమ్మగా కూడా 1000కి పైగా సినిమాల్లో నటించి అనేక పాత్రలు పోషించి రికార్డు స్థాపించారు. ఆమె నటన ఎక్కడా నటించినట్లు ఉండేది కాదు. ఆమె తిడుతుంటే మన బామ్మే మనల్ని తిడుతున్నట్లు ఉండేది కూడా. అప్పట్లో బామ్మ పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన మన నిర్మలమ్మ గారు మనల్ని విడిచి స్వర్గస్థులు అయ్యారు. ఇక అమ్మగా నటించి మనందరినీ అలరించిన మరో నిన్నటి తరం నటి అన్నపూర్ణమ్మ గారు. విచిత్రంగా ఈమె పేరులో కూడా అమ్మ ఉంది, చూసారా? కొన్ని దశాబ్దాల పాటు అమ్మ పాత్ర అంటే చాలు అన్నపూర్ణమ్మ గారి డేట్స్ తప్ప వేరే వారికి తీసుకునేవారు కాదంటే అది ఎంత మాత్రం అశయోక్తి కాదు. అలా అమ్మ పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండేవారు. ఆమె ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ గార్ల నుండి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్‌తో పాటు శ్రీకాంత్, జగపతి బాబు వంటి ఎంతోమంది జనరేషన్ హీరోస్ కూడా అమ్మగా నటించారు. ఇక ఆమె మాటల్లో చెప్పాలంటే, నాకు అమ్మగా చేయడం అంటే ఎంతో ఇష్టం. నేను కందామన్న ఇంతమంది అందగాళ్ళను కనలేను కదా! అందుకే దేవుడు నాకు ఇలాంటి హీరోస్‌కు అమ్మగా చేసే అదృష్టం నాకు ప్రసాదించాడు అంటూ తనదైన శైలిలో చెప్పుకొస్తారు. పేదరికంలో ఉండే అన్నపూర్ణమ్మ గారి అమ్మ పాత్రలు చూస్తే అప్పటి వారికి వారి సొంత అమ్మే గుర్తుకు వచ్చేది. ఆ సెంటిమెంటు, ఆ సీన్ పండించడం వంటివి ఆమెకే చెల్లు. ఆమె స్వతసిద్ధ టాలెంటు ఇప్పటికి కూడా 'జబర్దస్త్', 'శ్రీదేవి', 'డ్రామా కంపెనీ' వంటి టీవీ షోస్‌లో నటిస్తూ తనలోని నటిని నిద్రపోనివ్వకుండా చూసుకుంటూనే ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అన్నపూర్ణమ్మ గారు. ఇక మనందరికీ మన అమ్మతనం రుచిపించిన మరో మంచి నటి సుజాత గారు. 'సూత్రధారులు' వంటి సినిమాల్లో తన సాహసిద్ధమైన నటనతో ఎందరినో అలరించింది. అంతేకాకుండా 'గోరింటాకు', 'పెళ్లి', 'వంశఘోరము', 'చంటి' వంటి సినిమాల్లో అమ్మ పాత్రలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. 'శ్రీరామదాసు'లోని దమ్మక్క పాత్ర కూడా ఆమెకు సినీ జీవితంలో మైలురాయి లాంటి సినిమాగా ఉంది. ఇక అమ్మగా తన సాహసిద్ధమైన నటనతో మెప్పించిన మరో నటీమణి మన శారద గారు. శారద గారు ఎన్నో సినిమాల్లో అనేక మంది హీరోస్‌కు అమ్మగా నటించి తన నట విశ్వరూపం చూపించింది. 'అమ్మ రాజీనామా' సినిమాల్లో అమ్మగా ఆమె నటన అసామాన్యం. అలాగే 'మదర్ ఇండియా', 'కూలీ నంబర్ వన్', 'కడప రెడ్డమ్మ', 'ప్రేమ ఖైదీ', 'యోగి' వంటి సినిమాల్లో తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అమ్మ పాత్రలో ఈమె నటన చాలా ఇంటెన్స్‌తో ఉండేది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గతంలో మనల్ని ఎంతో అలరించిన అమ్మల గురించి తెలుసుకున్నాం. వీరిలో ఏ అమ్మ అంటే మీకు ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇప్పుడు మోడ్రన్ మదర్స్‌గా నటిస్తున్న అమ్మల గురించి తెలుసుకుందాం. ఇప్పటి ట్రెండ్ ఎలా ఉంది అంటే, అమ్మ అంటే నటనతోనే కాదు, కొంచెం అందంగా కూడా ఉండేలా మొత్తం మారిపోయింది ఈ వ్యవహారం. అసలు ఇలాంటి ట్రెండ్ నటి సుధా గారి నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు అది వైల్డ్ ఫైర్‌గా మారిపోయింది. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, హీరోయిన్‌గా ఛాన్సులు తగ్గిపోతే కొన్ని రోజులకు అమ్మ పాత్రలు వేసేలా మారిపోయాయి. నటి సుధ విషయంలోకి వెళితే అమ్మ పాత్రలు ట్రెండ్‌గా మార్చిన వారిగా చెప్పుకోవచ్చు. సుధా గారి నుండి అమ్మ అంటే పిల్లలతో మరింత స్నేహంగా, భర్తలతో మరింత హ్యూమరస్‌గా ఉండేలా నటించడం మొదలయింది. అంతకుముందు అమ్మ అంటే సెంటిమెంటు, ఏడుపు అనే విధంగా మూసధోరణులు సాగిపోయాయి ఆ రోజులు. సుధా గారు అలాంటి వాటిని బ్రేక్ చేశారు. ఆమె 'దిల్', 'నువ్వే నువ్వే', 'రడీ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి చాలా సినిమాల్లో మనల్ని ఎంతగానో అలరించారు. ఇక ఇప్పట్లో ట్రెండింగ్‌లో ఉన్న మరో మదర్ గురించి మాట్లాడుకుందాం. ఆమె మరెవరో కాదు, ఆమె నటి పవిత్ర. ప్రస్తుతం పవిత్ర మోడర్న్ మదర్స్ క్యారెక్టర్స్‌కు స్పెషల్‌గా ఉన్నారు. వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమకు రాకముందు ఆమె కన్నడలో కొన్ని చీప్ సినిమాల్లో కొంత అసభ్యంగా కూడా నటించారు. దానివల్ల ఆమె తెలుగులోకి వచ్చినప్పుడు ఈమె అమ్మాయి ఏంట్రా బాబు అని కొంతమంది దాన్ని జీర్ణించుకోలేకపోయారు కూడా. కానీ తెలుగులో ఆమె తల్లిగానే హుందాగా నటించి అమ్మ పాత్రను చెడగొట్టకుండా ఉంచారు. ఇక
ఫాదర్ మదర్‌గా నరేష్, పవిత్ర కాంబినేషను హైలైట్‌గా ఉండేది. విచిత్రంగా వీరిద్దరూ నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకొని రీల్ నుండి రియల్ భార్యాభర్తలుగా కూడా మారిపోయారు. అదో పెద్ద సినిమాలెండి. ప్రస్తుతం పవిత్ర ఎంతోమంది హీరోస్‌కు, హీరోయిన్స్‌కు తల్లి పాత్రలు వేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. డిఫరెంట్ స్లాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న మరో అమ్మ పాత్రధారి నటి ప్రగతి. ఆమె సెంటిమెంట్‌తో పాటు కామెడీని కూడా పండించడంలో దిట్ట. ఈమె 'ఏమైంది ఈవేళ', 'కళ్యాణ వైభోగం' వంటి సినిమాల్లో నటనకు నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ జనరేషన్స్‌కు మోడ్రన్ అమ్మ పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్‌గా కూడా ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసి అమ్మ పాత్రలో టర్న్ అయిన మరో నటి నదియా. ఈమె అసలు పేరు జరీనా. ఈమె హీరోయిన్‌గా మలయాళ, తెలుగు సినిమాల్లో నటించింది. ఇప్పుడు అమ్మ, అత్త పాత్రలు అదరగొడుతుంది. 'అత్తారింటికి దారేది' సినిమాతో ఆమెకు అమ్మ, అత్త పాత్రలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. 'మిర్చి', 'దృశ్యం', 'ది వారియర్' వంటి చాలా సినిమాల్లో ఆమె నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె కూడా మోడ్రన్ మదర్స్ క్యారెక్టర్స్‌కు సూటబుల్‌గా ఉంటుంది. వీరండి మోడ్రన్ మదర్స్‌గా రాణిస్తున్న కొంతమంది నటీమణులు. నేను గతంలో అమ్మలుగా అలరించిన జయసుధ, రమ్యకృష్ణ, లక్ష్మి, శరణ్య వంటి వారి గురించి చెప్పలేదు. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువయింది. అందువల్ల మరొక వీడియోలో వీరి గురించి వివరంగా మాట్లాడుకుందాం. వారి అభిమానులు మన్నించవలసిందిగా కోరుచున్నాను. ఇదండి టాలీవుడ్ అమ్మల గురించి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అది చెడు అయినా, మంచి అయినా. కానీ వల్గర్ లేకుండా సుమీ. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్‌ను సపోర్ట్ చేయవలసిందిగా తమని కోరుచున్నాను. ఫైనల్‌గా అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ధన్యవాదాలు. నమస్తే.